ఈ ఫ్రైని ఒకసారి టేస్ట్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. అసలు ఎంత బాగుంది మమ్మీ చూస్తుంటే. దీనికి అసలు ఊర్పు కూడా అవసరం లేదు మా. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. రండి, పెప్పర్ చికెన్ చేసుకున్నాం. పెప్పర్ చికెన్కి ఏమేం కావాలో చూద్దాం రండి. చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, పట్టా మొగ్గ, కొత్తిమీర, ధనియాలు, కరివేపాకు, మిరియాలు, సోంపు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు. ఫస్ట్ కొద్దిగా మిరియాలు వేసుకోవాలి, ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా సోంపు వేసుకోవాలి. ఇప్పుడు మేము చూపించినవన్నీ మనం ఎంత చికెన్ తీసుకుంటామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. మేము 300 గ్రాముల చికెన్ తీసుకున్నాము, దానికి అవి సరిపోతాయి. ఇప్పుడు పట్టా లవంగాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ నూనె లేకుండా ఇట్లాగే డ్రైగా వేయించుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి. అప్పుడు మంచి వాసన వస్తుంది, అప్పుడు ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డని ఫస్ట్ ఎర్రగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇంక దీంట్లో ఏం వేయకూడదు, చికెన్ బాగా ఉడికిపోవాలి. దాని తర్వాత మనం చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని ఉడకనిండి, దీంట్లో లోపల నీళ్ళు వచ్చి అంతా బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాం. 20 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికిచ్చాము. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఒక చుక్క నీళ్ళు లేకుండా మొత్తం ఇట్లా ఎగిరిపోవాలి, రావాలి, మళ్ళీ అవి అయిపోవాలి. అవును. ఇప్పుడు ముందుగా మనము మెత్తగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీకు కారం కానీ సరిపోలేదు అనుకోండి, ఒకవేళ కొంచెం పెప్పర్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పెప్పర్ ఫ్రై కాబట్టి. కొంచెం కారం అయితే ఆ ఎండుమిరపకాయల నుంచి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి కారం అయితే సరిపోతుంది. ఉప్పు సరిపోకపోతే చూసుకోవచ్చు. అంతే కదా మమ్మీ, బాగా చెప్పినా? అంతే, చాలా బాగా చెప్పి. కారం సరిపోయిందా? సరిపోయింది. ఈ పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించుకోండి చాలు. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అసలు ఎంత బాగుంది మమ్మీ చూస్తుంటే. దీనికి అసలు ఊర్పు కూడా అవసరం లేదు మా. ఇప్పుడు దీన్ని అసలు ఆ బాండల్లో వేసుకొని ఒకటి తినేయచ్చు కదా, తినొచ్చు. అంత బాగుంది అసలు. గ్రేవీ ఎక్కువ లేదనుకోగల అసలు. దీనికి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాలి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్ మేమైతే రసం పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రేవీ అంతా అయిపోయింది అనుకోండి, తినేసాం అనుకోండి, గ్రేవీతో రసం వేసుకొని ఆ ముక్కలు నంచుకొని తింటుంటే ఉంటుంది అసలు. చూడండి, రసం పెట్టుకున్నాం మేము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రైని ఒకసారి టేస్ట్ చేయండి, అద్భుతంగా ఉంటుంది, నాది గ్యారంటీ.